హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వంకాయ ఎండు చేపల పులుసు. ముందుగా నేను ఒక కుకింగ్ ప్యాన్ పెట్టుకొని అందులో 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, నేను మెంతులు 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. హాఫ్ కన్నా ఇంకా కొంచెం తక్కువే. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 పెద్ద సైజు నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఎర్రగడ్డలు మీడియం సైజ్ అయితే 3 తీసుకోండి, పెద్దవి అయితే 2 తీసుకోండి. నేను వంకాయలు 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీకి నాకు 2 ఎర్రగడ్డలు సరిపోయినాయి. పెద్ద సైజు తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం సరిపడా కల్లుప్పు వేసుకున్నాను, కొంచెం పసుపు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేస్తున్నాను. బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఎర్రగడ్డ అంతా బాగా ఫ్రై అయిపోయి సాఫ్ట్ అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత నేను మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేసుకుంటాను. ఒక 1 minute అలా ఫ్రై చేసుకుంటాను. అంటే నాకు కొంచెం ఆనియన్స్ కొంచెం మెత్తపడాలి, అందుకని మరోసారి ఫ్రై చేస్తున్నాను. 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక నేను టమాటాలు వేసేసుకుంటాను. నాకు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు నేను టమాటో వేసేస్తున్నాను. టమాటోస్ వచ్చి నేను 3 తీసుకున్నాను, మీడియం సైజు. పెద్దవి అయితే మాత్రం 2 తీసుకొని సరిపోతాయి. నేను 3 తీసుకున్నాను, మీడియం సైజ్ అనమాట. వేసేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను. టమాటో కూడా బాగా సాఫ్ట్ అవ్వాలండి. టమాటో బాగా సాఫ్ట్ అయిన తర్వాత నేను మిగిలిన ప్రాసెస్ చేస్తాను. నేను చింతపండు ఆల్రెడీ ముందుగానే నానబెట్టేసుకున్నానండి. చింతపండు వచ్చి ఒక చిన్న సైజు లెమన్ అంత తీసుకున్నాను. మరి అంటే పులుసుకు తగ్గట్టు తీసుకున్నాను. అంటే నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను కాబట్టి నేను జస్ట్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానవేసి పెట్టుకున్నాను. అంటే ఈ కూర అయ్యేటప్పటికి నాకు చింతపండు కూడా అప్పటికి నానిపోతుంది. నేను ముందుగానే నానబెట్టేస్తాను చింతపండు, కూర స్టార్ట్ చేయకముందే. అప్పటికి మనకి ప్రాసెస్ అంతా అయ్యేటప్పుడు అది బాగా నానిపోతుంది కాబట్టి నేను ముందుగానే నానబెట్టేసుకుంటాను. ఇలా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత టమాటాలు మనం మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. టమాటాలు బాగా సాఫ్ట్ అయిపోయినాయండి. ఇప్పుడు నేను క్లీన్ చేసి పెట్టుకున్న కర్వాది వేసుకుంటున్నాను. ఎండు చేపలు, మామూలుగా ఎండు చేపలు అంటే మనం పెద్దవి ముక్కలు చేస్తాం కదా, ఇవి చిన్నవి కర్వాది అంటారట వీటిని. ఇప్పుడు నేను కొంచెం కారం వేసుకుంటున్నాను, కూరకు సరిపడా కారం వేసేసుకుని బాగా మిక్స్ చేసేస్తున్నాను.
ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత నేను కట్ చేసుకున్న వంకాయలు తీసుకున్నానండి. ఇవి పెద్ద వంకాయలు, అందుకే నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. పావు కిలో తీసుకున్నాను వంకాయలు. వంకాయలు వేసేసాక ఇప్పుడు బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఆ కారము, ఆ ఉప్పు అంతా వంకాయలు పట్టడానికి కోసం అని చెప్పి నేను బాగా మిక్స్ చేసేస్తా ఉన్నాను. చూసారా, చింతపండు మొత్తం నానిపోయింది. అంత తీసుకున్నానండి నేను చింతపండుని. కూర కొంచెం మగ్గింది, మరోసారి నేను మిక్స్ చేస్తున్నాను బాగా. ఇప్పుడు నేను చింతపండుని బాగా మ్యాష్ చేసేసాను. ఆ జ్యూస్ మాత్రం వేస్తాను నేను ఇప్పుడు. నాకు ఈ కూర మొత్తానికి చింతపండు రసము, వాటర్ అంతా కలిపి నాకు 1.5 గ్లాస్ వాటర్ పట్టిందండి. ఇప్పుడు ఓన్లీ నేను జ్యూస్ మాత్రం వేస్తున్నాను, చింతపండు రసం మాత్రం పోస్తున్నాను. చేత్తో వడకట్టేసాం కదా, ఇంకొకసారి నేను మ్యాష్ చేస్తాను. అందులో ఏమైనా ఉంటే మళ్ళీ వచ్చేస్తుంది. దాన్ని వాటర్ పోసి బాగా మ్యాష్ చేస్తాను. ఇప్పుడు మరోసారి పోసేస్తున్నాను చింతపండు రసం. ఇప్పుడు కొంచెం వాటర్ పోసాను, అంటే మొత్తం మీద నేను 1.5 గ్లాస్ వాటర్ పోసానండి కూర మొత్తానికి. అంటే నాకు ఆ పులుపు సరిపోతుంది. ఇప్పుడు మరోసారి బాగా మిక్స్ చేసేసుకుందాం కూరని అంతా. మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేద్దాం. ఒక 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. చూసారా, బాగా మరుగుతుంది కూర. ఇప్పుడు ఒకసారి సాల్ట్, కారం చెక్ చేసుకోండి, సరిపోకపోతే వేసేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మిక్స్ చేస్తున్నాను. పులుసు ఇంకొంచెం చిక్కపడాలి, అందుకని బాగా ఒకసారి కలుపుకుంటున్నాను. ఎంతవరకు వచ్చిందని చూసుకుంటున్నాను. అలాగే నాకు వంకాయ కూడా ఉడికిపోవాలి కదండి దాంట్లో కూరలో, అందుకని నేను వంకాయ ఉడికిందా లేదని కూడా చెక్ చేసుకుంటున్నాను. బాగా కలిపేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుని మరొక 5 నిమిషాలు బాయిల్ చేసుకుంటానండి. బాగా 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేశాను. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఆల్మోస్ట్ కూర అంతా ఉడికిపోయినట్టుంది. వంకాయ కూడా బాగా సాఫ్ట్ అయిపోయిందండి. నేను స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు కర్రీ తీసి సర్వింగ్ బౌల్లో వేసుకుంటున్నాను. అంతే, రెడీ అయిపోయింది నా కర్రీ. ఎలా ఉంది? నచ్చిందా మీకు? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.